మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభువు నామములు మీకు అందరికీ వందనమండి. దావీదు షిమీని క్షమించాడా అంటే షిమీని క్షమించలేదు. క్షమించడం అంటే పగ తీర్చుకోకపోవడం అనే సెన్స్లో చూస్తే దావీదు షిమీని క్షమించలేదు. ఎందుకు క్షమించలేదు? అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ ఇన్సిడెంట్, ఆ సంఘటన రాపించాడు? దావీదు పగ తీర్చుకునే ఇన్సిడెంట్ ఎందుకు రాపించాడు? పరిశుద్ధాత్మ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది మనం నేర్చుకుందాం. మనకందరూ తెలుసు, 2 సామ్యుయల్ 16 చాప్టర్లో 16వ అధ్యాయంలో 5 నుండి 14 వరకు ఈ సంఘటన ఉంటుంది. దావీదు అబ్షాలోము నుంచి పారిపోతున్నాడు. దావీదు అంతపడిన తోటి సేవకులందరూ పారిపోతున్నారు. అప్పుడు షిమికి సౌలు అంటే చాలా ఇష్టం. అంటే సౌలు బెన్యామీను గోత్రికుడు, ఈయన కూడా బెన్యామీను గోత్రికుడు. అయితే దావీదుని ఇష్టం వచ్చినట్లు తిడతాడు. తిట్టడం మాత్రమే కాదు, రాళ్ళు విసురుతాడు. దావీదు మీదే కాదు, దావీదుతో ఆయనతో పడిన తోటి సేవకులు కూడా. అభిషేక్కి కోపం వచ్చి అసలు చంపేస్తా అంటాడు షిమీని. కానీ దావీదు యెహోవా అనుమతించాడు, వాడి శాపాల వల్ల దేవుడు వాటి మీద దృష్టి పెట్టి నాకు మేలు చేయనేమో అనేసి అక్కడ షిమీని ఏం అనరు. దేవుడు నిజంగా దావీదుకి మేలులు చేశాడు. అదేవిధంగా షిమీ కూడా చాలా అంటే ఇష్టం వచ్చిన తిట్టడం. సౌలు కుటుంబం నుంచి వాళ్ళని చంపడానికి వాళ్ళ కుటుంబం నుంచి ఆ రాజ్యం తీసుకున్నాడు దావీదు అంటూ, నువ్వు నరహంతకుడు, దుర్మార్గుడు అంటూ తిడతాడు. కానీ సౌలును చంపే అవకాశం అనేకసార్లు దావీదుకి వచ్చినప్పటికీ చంపలేదు. అనేకసార్లు ఆ అవకాశం వచ్చినప్పటికీ చంపలేదు. సౌలు చనిపోయినప్పుడు చాలా ఏడ్చాడు. అంతేకాకుండా సౌలు తనకు తనే చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. కానీ షిమీ మాత్రము ఇష్టం తిడతాడు. నువ్వు మోసగాడి, నరహంతకుడి, దుర్మార్గుడిగా అంటే ఇవన్నీ తిడతాడు. మొదటి రాజులు 2వ అధ్యాయంకి వచ్చేసరికల్లా అక్కడ చూడండి, దావీదు ఆ మాట విన్నప్పుడు డేవిడ్ రియల్లీ వాంట్స్ టు టేక్ రివెంజ్. 2వ అధ్యాయము 9వ వచనం చూడండి, 9-10 వచనం చూస్తే, వాడిని నిర్దోషిగా ఎంచవద్దు. షిమీ గురించి మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. నువ్వు సుబుద్ధి గలవాడివి కనుక వాడిని ఏం చేయాలో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయము. రక్తంతో సమాధికి దిగజేయము అంటే డేవిడ్ వాజ్ సో యాంగ్రీ విత్ ఎట్ షిమీ. సో ఇక్కడ రివెంజ్ తీసుకుంటున్నాడు. చూడండి నెక్స్ట్ వర్స్, తర్వాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణం ముందు సమాధిలో పెట్టబడిను. సో ఆల్మోస్ట్ ఇక చనిపోయే ముందు తీసుకున్నాడు, పగ తీర్చుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ సంఘటన, ఈ ఇన్సిడెంట్ రాపించారంటే, దావీదు దేవుని హృదయానుసారి అయినప్పటికీ ఈ ఫెయిల్. బెస్ట్ మెన్ కూడా ఫెయిల్ అవుతారు, బట్ జీసస్ నెవర్ ఫెయిల్స్. రాజులు ఫెయిల్ అవుతారు. యాక్చువల్లీ మనం జాగ్రత్త బైబిల్ చదివితే దావీదు నా హృదయానుసారం కదా, ఆయన అది షాడో, రియాలిటీ యేసు ప్రభు దేవుని హృదయానుసారుడు. మోషే సాత్వికుడు అంటారు కదా, నిజమైన సాత్వికుడు యేసు ప్రభు. యోబు గురించి నీతిమంతుడు అంటారు కదా, మనకు తెలిసి ఒకరు నీతిమంతుడు లేని, నిజమైన నీతిమంతుడు యేసు ప్రభు. బహుప్రియుడు దాని గురించి అంటారు కదా, నిజమైన బహుప్రియుడు యేసు ప్రభు. సో రాజులు ఫెయిల్ అవుతారు, యాజకులు ఫెయిల్ అవుతారు, ప్రవక్తలు ఫెయిల్ అవుతారు. కానీ ఎప్పటికీ ఫెయిల్ అవ్వని ఒక ప్రవక్త, ఒక రాజు, ఒక యాజకుడు యేసు ప్రభు మాత్రమే అని యేసు ప్రభు వైపు చూడడం కొరకు పరిశుద్ధుడు ఈ యొక్క ఇన్సిడెంట్ రాపించాడు. అంటే దావీదు ఉదయానుసారం అయినప్పటికీ కూడా బెస్ట్ మెన్ ఆల్సో ఫెయిల్, బట్ ద హోలియెస్ట్ మ్యాన్ జీసస్ క్రైస్ట్ నెవర్ ఫెయిల్స్. సో మన దృష్టి ఎప్పుడు మనుషుల మీద కాకుండా మన విశ్వాసానికి కర్త, మరి దాన్ని కొనసాగించడం యేసు వైపే చూడాలనే ఉద్దేశంతో ఇక ఇన్సిడెంట్స్ రాపించడానికి కారణం ఏంటంటే, దావీదు చూడండి, షిమీ ఆ రోజు ఆయన అంత దూషిస్తున్నా ఆయన సైలెంట్గా ఉన్నాడు. యెహోవా మేలు చేస్తామన్నాడు, యెహోవా మేలు చేశాడు. కానీ అంటే కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మనుషులు ఒకలాగా ఉంటారు, వాళ్ళు ఆశింపబడిన తర్వాత వారి యొక్క స్వభావం కొన్నిసార్లు మారిపోతుంటుంది. కానీ ఎప్పుడు మారిన వ్యక్తి, నిరంతరం ఒకే రీతిగా ఉండే వ్యక్తి యేసు ప్రభు అని యేసు ప్రభు వైపు మనం చూసేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సంఘటన రాపించారు. కాబట్టి నిజంగా యేసు ప్రభుకి వెళ్ళిన వాళ్ళు అసలు వాళ్ళు మించిన ధన్యులు ఈ లోకంలో లేనే లేరు. అటువంటి కృప మనకందరికీ ప్రభు ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించే బద్దులమే ఉన్నాను.
ప్రభు కృప మీకు తోడును గాక.